వెల్కమ్ బ్యాక్ టు బిగినికి ఛానల్. చరిత్రలో ఒక పేజీ, ఎపిసోడ్ నంబర్ 10. ఒలింపిక్స్ అంటే అందరికీ తెలుసు. ఒలింపిక్స్ అంటే చాలా మందికి ఇష్టం మరియు ప్రాణం. ఆడడం లేదా చూడడం. ఎక్కువ మంది చూడడానికి ఇష్టం, ఆడడం కంటే. కానీ ఈ ఒలింపిక్స్ ఎక్కడ పుట్టాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఏమిటి అన్న దీని పూర్తి చరిత్రను మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా లెట్స్ బిగిన్ ద వీడియో. గుర్తుందా, చిన్నప్పుడు క్లాస్లో మనలో మనకి ఎన్ని గొడవలున్నా స్పోర్ట్స్ పీరియడ్ ఉంటే మాత్రం అందరం కలిసిపోయి ఆడుకునే వాళ్ళం. అదేంటో తెలియదు కానీ స్పోర్ట్స్కి మనుషుల మధ్య బాండ్ పెంచే గుణం ఉన్నట్టుంది. అందుకే చూడండి, ఎన్ని ఉన్నా సరే ఒలింపిక్స్ స్టార్ట్ అవ్వగానే ఎలా అందరం కలిసిపోయి ప్లేయర్స్ని చీర్ చేస్తున్నామో. మరి ఈ ప్రపంచాన్నే ఒక దగ్గర చేర్చిన ఈ ఒలింపిక్స్ అసలు ఎక్కడ ఎలా మొదలయ్యాయి, మధ్యలో వాటికి ఎందుకు బ్రేక్ వచ్చింది, ఇలా బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం పదండి. ఏన్షియంట్ గ్రీక్ ఎంపైర్ అంతా వేరు రాజ్యాల్లాగా చీలిపోయి ఉండేది. ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. గ్రీకు రాజ్యాల మధ్య ఫ్రీక్వెంట్ గా యుద్ధాలు కూడా జరుగుతుండేవి. ఇప్పుడు వీళ్ళంతా శాంతి సామరస్యాలతో ఉండాలంటే స్పోర్ట్సే కరెక్ట్ సొల్యూషన్ అని గ్రహించిన గ్రీకులు క్రీస్తు పూర్వం 776లో ఫస్ట్ టైం వీటిని ఒలింపియా అనే ఊర్లో నిర్వహించారు. అప్పటి నుంచి క్రీస్తు శకం 393 వరకు ప్రతి 4 yearsకి ఒకసారి ఒలింపిక్ క్రీడలు సాఫీగా నిర్వహించారు. తెలుసా, ఇవి జరిగే టైంలో వార్స్ కూడా ఆపేసేవాళ్ళు. విన్నర్స్కేమో ఆలివ్ కొమ్మల్ని బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఏన్షియంట్ ఒలింపిక్ స్పోర్ట్స్ జూలైలో జరిగేవి. స్టార్టింగ్లో ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవాళ్ళు, కానీ మెల్లమెల్లగా జనాల్లో మంచి రెస్పాన్స్ వస్తుండేసరికి ఇవి కండక్ట్ చేసే రోజుల సంఖ్య, అందులో ఉండే క్రీడల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో ఒలింపిక్స్ జరుగుతున్నన్ని రోజులు జనాలు వాళ్ళ పనులన్నీ ఆపేసి మరీ స్టేడియంలోకి వచ్చి చూసేవాళ్ళు. పరుగు పందెం, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, హార్స్ రైడింగ్ లాంటి పోటీలు ఉండేవప్పుడు. కానీ రోమన్ చక్రవర్తి థియోడోసియన్ గ్రీకు సామ్రాజ్యాన్ని గెలిచి ఈ ఒలింపిక్స్ని బ్యాన్ చేసేశాడు. ఇక ఆ తర్వాత ఒలింపిక్స్ పట్టణం కూడా వరదలు, భూకంపాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఆ తర్వాత ఫ్రాన్స్కి చెందిన పియర్ డి కోబర్టన్ అనే ఆయన ఎలాగైనా వీటిని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి విపరీతంగా కృషి చేశాడు. ఆయన పట్టుదల వల్ల 1896లో మొట్టమొదటిసారిగా ఎథెన్స్లో ఒలింపిక్ క్రీడలు జరిగినాయి. వీటిని మోడర్న్ ఒలింపిక్స్ అంటారు. సో అలా ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ కూడా అయ్యాడు. మళ్ళీ ఇంకా ఎవ్రీ 4 yearsకి ఒకసారి హ్యాపీగా ఒలింపిక్స్ నిర్వహించుకోవచ్చు అని అనుకున్నారంతా. కానీ తర్వాత 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్లో జరగాల్సిన క్రీడలు ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ 1940, 1944లో జరగాల్సినవి సెకండ్ వరల్డ్ వార్ వల్ల క్యాన్సిల్ అయిపోయాయి. ఆ తర్వాత నుంచి ఇవి నిరాటంకంగా జరుగుతున్నా సరే ఎప్పుడైనా ఏవైనా రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. ఎలా అంటే హంగేరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా మెల్బోర్న్ ఒలింపిక్ క్రీడల్ని హాలాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ కంట్రీస్ బహిష్కరించినాయి. కలర్ డిస్క్రిమినేషన్ పాటిస్తున్నందుకు 1964 నుంచి చాలా కాలం పాటు సౌత్ ఆఫ్రికా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి నిషేధించారు. అలా దేశాల మధ్య రిలేషన్స్ బాగుండాలని స్టార్ట్ చేసిన ఈ క్రీడలు అప్పుడప్పుడు దేశాల మధ్య విభేదాలు పెంచినా ఈ క్రీడల యొక్క జనాదరణ, పాల్గొంటున్న క్రీడాకారుల ఉత్సాహం మాత్రం పెరుగుతూనే ఉంది. అంతెందుకు, స్పోర్ట్స్ బ్రింగ్ ద వరల్డ్ టుగెదర్ అని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్పనా. 1947లో ఇండో పాక్ పార్టీషన్ అప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు. 2 దేశాల మధ్య 3 మేజర్ వార్స్ కూడా జరిగాయి. అట్లాంటిది ఈ కంట్రీ ప్లేయర్స్ ఒకే టీమ్గా ఆడారు అని చెప్తే నమ్ముతారా? ఎస్, ఒక టెన్నిస్ టోర్నమెంట్లో ఇండియా నుంచి రోహన్ బొప్పన అండ్ పాకిస్తాన్ నుంచి అజీమ్ ఉల్ హక్ ఖురేషి కలిసి ఒకే టీమ్గా ఆడారు. తెలుసా, ఒలింపిక్ సింబల్ కూడా
ఆ రింగ్స్ లాగే మన 5 కాంటినెంట్స్ కూడా కలిసిమెలిసి ఉండాలన్న భావనకి సింబాలిక్ గా డిజైన్ చేశారు. అది సంగతి. సో నువ్వు కూడా ఎన్ని గొడవలున్నా సరే ఆడుకునేటప్పుడు మాత్రం కలిసిపోయే నీ గ్యాంగ్ ని ట్యాగ్ చేసి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పు. ఈ ఒలింపిక్స్ అన్నది ఎలా స్టార్ట్ అయింది, ఎలా మళ్ళీ ఆగింది, మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది అన్నది, ఇలా ఒలింపిక్స్ అన్నది స్టార్ట్ అయింది. చాలా మందికి ఈ ఒలింపిక్స్ అంటే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మొత్తం అంతవరకే. కానీ ఈ ఒలింపిక్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే అది ఎలా, ఎక్కడ, ఏమిటి అన్నది పూర్తి డీటెయిల్స్ అన్నవి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను నెక్స్ట్ మంత్ లో. అంతవరకు సెలవు, టాటా, బాయ్.